శ్రీ గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. మిథున రాశి వారికి ఈ రాశిలో శుక్రుడు, గురువు, వ్యయ స్థానంలో రవి, బుధుడు, లాభస్థానంలో కుజుడు, దశమ స్థానంలో శనేశ్వరుడు. ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ప్రయోజనాలని, ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఎడిషనల్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. నూతన వస్తువులు, వ్యవహారు, కొనుగోలు, క్రయ విక్రయాలలో మాత్రము కాస్తంత అప్రమత్తంగా ఉండండి. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ విషయంలో కాస్తంత డూప్లికేటు నాసిరకాలు కొనుగోలు చేసుకొని మోసపోయి నష్టపోయే అవకాశం ఉంటుంది. మీ గుడ్ విల్కి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోవడము, నిదానంగా వ్యవహరించి మాట్లాడటం అనేది శ్రేయస్కరం. అంటే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయనవసరం లేదు, ఎదుటి వాళ్ళని తిట్టవలసినటువంటి అవసరం లేదు. ఇదేదో పొరపాటున వచ్చినట్టుంది, ఇది మార్చిస్తే బాగుంటుంది అన్న డిప్లొమాటిక్ వర్షన్లో మాట్లాడగలిగితే మంచిదండి. అన్యాయాన్ని సహించలేనటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. ప్రతిదానికి ధర్మ పోరాటం మనం చేయనక్కర్లేదు. కానీ టాక్ట్ఫుల్గా మాట్లాడితే కనుక అక్కడికక్కడ సెటిల్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. మధ్యవర్తిత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. కొన్ని కుటుంబాలలో కొంతమందిని కలపడము, వాళ్ళకి మంచి చెప్పడం వలన మీకు మంచి జరుగుతుంది అన్న ఆలోచనలు ఎక్కువ శాతం ఏర్పడతాయి. ఎన్ఆర్ఐలకు కావచ్చు, విదేశాలలో ఉండే మన వాళ్ళకు కావచ్చు, వాళ్ళకి సహాయం అందించాలి, వాళ్ళకి సహకరించాలి, వాళ్ళకి భవిష్యత్తు బాగుండాలని మీరు చేసే కొన్ని ప్రయత్నాలలో వాళ్ళను కూడా పార్ట్నర్లుగా భావించి సలహాలు ఇచ్చి వాళ్ళను కూడా చేర్చుకొని మంచి నిర్ణయాలను చేయగలుగుతారు, మంచి ప్రణాళికలను వేయగలుగుతారు. ఈ వారం పరిహారం: అవకాశం ఉన్నవారు మంచినీళ్లను, మజ్జిగను విశేషంగా దానంగా ఇవ్వండి. అదేవిధంగా పశు సంపదకి ఏదైనా షెల్టర్ ప్రొవైడ్ చేయడము, మంచినీళ్ళు, ఆహారం అందుతోందో లేదో కాస్తంత కనిపెట్టుకొని చూస్తుండము, ఇవన్నీ చేస్తూ ఉంటే గనక చాలా వరకు శ్రేయస్కరం. ప్రత్యేకంగా శుక్రగ్రహ సంచారం ఈ రాశిలో ఉన్నంత కాలము గోపూజ సేవా కార్యక్రమాలను విశేషంగా చేయండి. ప్రదోషకాల సమయంలో మల్లెపూలతో లక్ష్మీదేవిని అర్చిస్తూ కనకదార స్తోత్రాన్ని వినండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన పరికరాల పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. చేతిలో డబ్బులు నిలబడనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో, అంశాలలో అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లిలో సంతోషం లేదు, ఏవో చికాకులు ఉన్నాయి అన్న అభిప్రాయమే ఎక్కువగా ఉంటుంది. గోచార రీత్యా మార్పులు రావడం అనేది అది సర్వసాధారణము. దశమ స్థానంలో శనేశ్వరుడు, ఈ రాశిలో గురుగ్రహము. దీనివలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ జన్మజాతకంలో కూడా సమస్యలు ఉంటే ఉన్న సమస్యకి ఆద్యం పోల్చినట్టుగా మారిపోతుంది. ఇది గ్రహించి మెలగండి. నన్ను నేరుగా వచ్చి సంప్రదించాలనుకున్న వారు కోటి, హైదరాబాద్, కుకట్పల్లిలో కూడా బ్రాంచ్ ఉంది, ఇక్కడ వచ్చి సంప్రదించగలరు. లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఏదైనా నిదానంగా వ్యవహరించండి. చిన్నగా సమస్య ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించండి. ముదిరిపోయిన తర్వాత, విడాకులకు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో జీవితం ఇలా మారిపోయింది అని బాధపడితే మాత్రం ఏమీ ఉపయోగం ఉండదు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.